చూడండి అక్షంతలు ఇవ్వండి వాడి చేతికి. ఓం వాగర్తాయ సంప్రక్తో వాగర్త ప్రతిపత్తయే పర్లేదు ఇవ్వండి. వాగర్తాయ సంప్రక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతే పరమేశ్వరో. ఓం మాతా దేవతాభ్యో నమో నమః నమస్కారాన్ సమర్పయామి. శుభే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. భూదేవి దేవి రూపస్థం కర్మ సాక్షి విఘ్నకర్తయా మత్కర్మ సమాప్తి స్యాద్. తావత్వం సుస్థిరో భవ. దీపస్థ పరమాత్మనే నమో నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం భూదేవి దేవి రూపస్థం కర్మ సాక్షి విఘ్నకర్తయా మత్కర్మ సమాప్తి స్యాద్. తావత్వం సుస్థిరో భవ. తావత్వం సుస్థిరో గంధం టచ్ చేయండి. తావత్వం సుస్థిరో భవ. దీపస్ ఇక్కడ పెడతారు. ఓం ఆల్రెడీ పెట్టారు మీరు అనుకుంటుంది లేదు, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. ఇక్కడ పసుపు కొద్దిగా డిప్ చేసి ఇలా కుంకుమ డిప్ చేయండి కొద్దిగా. ఓం వాగర్తాయ వసం ఇక్కడ అక్కడ పెడతారు. తర్వాత అటు సైడ్ అంతా పెట్టండి ఇలాగే. ఓకే. వాస్తవపరమాత్మనే నమో నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం భూదేవి నమో నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కేశవాయ నమః. మీరిద్దరు చెప్పండి. ఓం కేశవాయ నమః స్వాహా. ఓం నారాయణాయ నమః స్వాహా. ఓం మాధవాయ నమః స్వాహా. ఓం గోవిందామణి చేకర్కొండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. నమః నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణ ముందరం శ్రీకృష్ణాయ నమః. కస్తూరే తిలకే లలాటపలకారవికం మనసే ప్రదీపయా నీరాధనం సందర్శయా నీరాధనాంతరేణ ఆచమనీయం సమర్పయామి. అమ్మ మీరు అక్కడి నుంచి తీసుకోండి. అమ్మా ఏంటి టచ్ చేయండి సార్, ఒకసారి టచ్ చేయండి. గంగా సర్వతీర్థ దేవతాభ్యోర్మోన్మాత్ర సన్నిహితా సంతు. ఓం కలశం పుష్పా దేవతా భావయేత్. కలశస్సముఖే విష్ణు కంఠే విష్ణవే నమః. విష్ణువే చెప్పుకోండి సార్. ఓం గంగే చమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధి. గురించి వేయండి, దగ్గర తీసుకురావాలని ఏం లేదు. ఓకే. ఓం గురుదేవశ్రమే గురుడాన్నగురుడమ్మ. దక్షిణే లక్ష్మి ఇక్కడ దక్షిణే లక్ష్మీ మా లక్ష్మీ మా వాయామి. పూర్వే భూమ్యే మా భూమి మా వాహయామి. ఓం కామాన్ మా కామ వాయామి. ఓం గణేశాన్ మా గణేశం మా వాహయామి. ఓం వాణ్యేన్ మా వాణిం మా వాయామి. బ్రహ్మణేన మధు శర్కర యాన్వితం పంచామృతం గ్రహాణేన జగన్నాథ నమోస్తుతే. పంచామృత అభిషేక స్నానం సమర్పయామి. మహాభిషేకేన సపేషమస్ విష్ణవే చెప్తా ఉండండి. ఓం మహాదేవ శివ శంభో శంకరో వృషవాన నీలకంఠ శక్రబాహో పంచవక్త్రస్రోచన మహారుద్రో మహానంది మహాకాలో గణేశ్వర महामायामय सौम्य सर्वज्ञो भक्तवत्सला परस्मशाही महेश्वर भक्त प्रियो महायोगी भोगी कल्याणमा प्रभो अंतर्याम्नाथ साम्ना च वाचस्पतिरास्पते सर्वपापनश्चेति नाम्यामष्टोत्तरं शतम् अष्टोत्तरशतदिव्यनाम अष्टोत्तरं शतम्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। सपरिवारादिस्मन्द लक्ष्मी सत्यनारायणाय नमः। ओम महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। सपरिवारादिस्मन्द लक्ष्मी सत्यनारायणाय नमः। पंचामृताभिषेक स्नानं महाभिषेक स्नानं समर्पयामि। महाभिषेक स्नानम् अमृताभिषेको वस्तु भद्रन्नापि गातये मनः। अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु भद्रन्नापि गातये मनः। ఇక్కడ కూడా పెట్టండి, ఈ గాలని కూడా పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడే రక్షణిస్తారు. ఓకే. ఓం
अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु सपरिवारादिष्मन् देवताभ्यो नमो नमः नमस्कारान् समर्पयामि अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु अमृतं समर्पयामि प्रीतार्थम् अक्षतान् समर्पयामि ओम हरिद्रा कुंकुमचूर्णं द्रवयामि ओम निर्पष्पुरे मातघ्राण संसिद्धामुखचंद्रावरंजने हरिद्रा चूर्णं द्रवयामि कुंकुमचूर्णं द्रवयामि पद्मपुष्पं नीरु కూడా పెట్టొచ్చు ఓకే అనంతాన పద్మపుష్పం ద్రవయామి విష్ణువేన్మాదాది పుష్పం ద్రవయామి అవ్యక్తాన్మః కలశం కదలకుండా ఉండాలి సరే ఓకే अनंतान पद्मपुष्पं विष्णुवेन्मादादि पुष्पं द्रवयामि अव्यक्तान्मः कल्लापुष्पं द्रवयामि ष्टानोगलपुष्पं श्रेष्ठान्मः करवीरपुष्पं द्रवयामि शिखंडे तोरपुष्पं द्रवयामि औषान्दावपुष्पं द्रवयामि महेन्द्रामादिपुष्पं द्रवयामि विश्वभावेन मल्लिका पुष्पाणि द्रवयामि पुष्पपूजां समर्पयामि ओम अंगादि आवरण पूजां च करिष्ये ओम सत्यनारायणान्मा पादौ पूजयामि अक्षन्तः पूजयेत् नान्मा गुरुको पूजयामि कालाग्ने जंगे पूजयामि विश्वादु शर्कर यान्वितं पंचामृतं ग्रहाणेन जगन्नाथ नमोस्तुते पंचामृत अभिषेक स्नानं समर्पयामि महाभिषेकेन सपेशमस् विष्णवे नचत्तवन्दे ओम महादेव शिव शंभो शंकरो वृषवान नीलकंठ शक्रबाहो पंचवक्त्रस्रोचना महारुद्रो महानंदी महाकालो गणेश्वर महामायामय सौम्य सर्वज्ञो भक्तवत्सला भस्मशाही महेश्वर भक्तप्रियो महायोगी भोगी कल्याणमाप्रभो अंतर्याम्नाथ साम्ना च वाचस्पतिरास्पते सर्वपापनश्चेति नाम्यामष्टोत्तरं शतदिव्यनाम अष्टोत्तरं शतम् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् सपरिवारादिष्मन् लक्ष्मी सत्यनारायणाय नमः ओम महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सपरिवारादिष्मन् लक्ष्मी सत्यनारायणाय नमः पंचामृताभिषेक स्नानं महाभिषेक स्नानं समर्पयामि महाभिषेकस्नानम् अमृताभिषेको वस्तु भद्रं न पिबाते मनः अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु भद्रं न पिबाते मनः ఇక్కడ కూడా పెట్టండి ఈ గాలని కూడా పెట్టాలి అక్కడ పెట్టాలి అక్కడే లక్ష్మిస్తారు ఓకే ఓం अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु सपरिवारादिष्मन् देवताभ्यो नमो नमः नमस्कारान् समर्पयामि अमृताभिषेको वस्तु भद्रं नो पिबाते महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु अमृतं समर्पयामि प्रीतार्थम् अक्षतान् समर्पयामि ओम हरिद्रा कुंकुमचूर्णं द्रवयामि ओम निर्पष्पुरे मातघ्राण संसिद्धामुखचंद्रावरंजने हरिद्रा चूर्णं द्रवयामि कुंकुमचूर्णं द्रवयामि पद्मपुष्पं नीरु కూడా పెట్టొచ్చు ఓకే అనంతాన పద్మపుష్పం ద్రవయామి విష్ణువేన్మాదాది పుష్పం ద్రవయామి అవ్యక్తాన్మః కలశం కదలకుండా ఉండాలి సరే ఓకే अनंतान पद्मपुष्पं विष्णुवेन्मादादि पुष्पं द्रवयामि अव्यक्तान्मः कल्लापुष्पं द्रवयामि ष्टानोगलपुष्पं श्रेष्ठान्मः करवीरपुष्पं द्रवयामि शिखंडे तोरपुष्पं द्रवयामि औषान्दावपुष्पं द्रवयामि महेन्द्रामादिपुष्पं द्रवयामि विश्वभावेन मल्लिका पुष्पाणि द्रवयामि पुष्पपूजां समर्पयामि ओम अंगादि आवरण पूजां च करिष्ये ओम सत्यनारायणान्मा पादौ पूजयामि अक्षन्तः पूजयेत् नान्मा गुरुको पूजयामि कालाग्ने जंगे पूजयामि विश्वान्मा कटिं पूजयामि पद्मनाभान्मा नाभिं मधु शर्कर यान्वितं पंचामृतं ग्रहाणेन जगन्नाथ नमोस्तुते पंचामृत अभिषेक स्नानं समर्पयामि
महाभिषेकेन सपयशमस् विष्णवे न చెప్తా ఉండండి. ఓం మహాదేవ శివ శంభో శంకరో వృషవాన నీలకంఠ శక్రబాహ పంచవక్ర సరోచన మహారుద్రో మహానంది మహాకాలో గణేశ్వర महामायामय सौम्य सर्वज्ञो भक्तवत्सला भस्मशाही महेश्वर भक्त प्रियो महायोगी भोगी कल्याणमा प्रभो अंतर्याम्नाथ साम्ना च वाचस्पतिरास्पते सर्वपापानश्चेति नाम्नामष्टोत्तरं शतम् अष्टोत्तरशतदिव्यनाम अष्टोत्तरं शतम् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् सपरिवारादिस्मन् लक्ष्मी सत्यनारायण नमः ओम महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सपरिवारादिस्मन् लक्ष्मी सत्यनारायणाय नमः पंचामृताभिषेक स्नानं महाभिषेक स्नानं समर्पयामि महाभिषेक स्नानम् अमृताभिषेको वस्तु भद्रन्नापिगातये मनः अमृताभिषेको वस्तु अमृताभिषेको वस्तु अमृताभिषेको अस्तु अमृताभिषेको अस्तु भद्रं नाभिघाते मनः ఈ ఆవుకి ఎప్పుడు కూడా ఇక్కడ కూడా పెట్టండి ఈ గాలని కూడా పెట్టాలి అక్కడ పెట్టాలి అక్కడే లక్ష్మిస్తారు ఓకే ఓం అమృతాభిషేకో అస్తు భద్రం నాభిఘాతే మనః అభిషేక స్నానం సమర్పయామి అమృతాభిషేకో అస్తు భద్రం నాభిఘాతే మనః అభిషేక స్నానం समर्पयामि अमृताभिषेको वस्तु सपरिवारादिस्मन् देवताभ्यो नमो नमः नमस्कारान् समर्पयामि अमृताभिषेको वस्तु भद्रं नाभिघातये मनः महाभिषेकस्नानं समर्पयामि अमृताभिषेको वस्तु अमृतं समर्पयामि प्रीतार्थम् अक्षतान् समर्पयामि ओम हरिद्रा कुंकुमचूर्णं द्रवयामि ओम निर्पष्टुपरे मातघ्राण संसिद्धामुखचंद्रावरंजने हरिद्रा चूर्णं द्रवयामि कुंकुमचूर्णं द्रवयामि पद्मपुष्पं नम नीरु కూడా పెట్టొచ్చు ఓకే అనంతాన పద్మపుష్పం ద్రవయామి విష్ణువేన్మాదాది పుష్పం ద్రవయామి అవ్యక్తాన్ మహా కలశం కదలకుండా ఉండాలి సరే ఓకే अनंतानवद्रपुष्पं विष्णुवेन्मादादि पुष्पं द्रवयामि अव्यक्तान्मकल्लापुष्पं द्रवयामि शिष्टानुगलपुष्पं निष्ठेष्टान्मकरवीरपुष्पं द्रवयामि शिखण्डेन तोरपुष्पं द्रवयामि औषान्दावपुष्पं द्रवयामि हिदरामादिपुष्पं द्रवयामि विश्वभावेन मल्लिकापुष्पाणि द्रवयामि पुष्पपूजां समर्पयामि ओम अंगादि आवरणपूजां च करिष्ये ओम सत्यनारायणान् मा पादौ पूजयामि अक्षन्तः पूजयामि पुराणान् मा गुल्पौ पूजयामि कालाग्ने जङ्गे पूजयामि विश्वान्मा कटिं पूजयामि पद्मनाभान्मा नाभिं पूजयामि ओम नमो भगवते वासुदेवाय हृदयाय नमः ओम नमो भगवते वासुदेवाय शिरसे स्वाहा ओम नमो भगवते वासुदेवाय शिखाय ओषध ओम नमो भगवते वासुदेवाय कवचाय हुम ओम नमो भगवते वासुनेत्रद्वयाय ओषध ओम नमो भगवते वासुदेवाय अस्त्राय पट शान्ताकारं बुधगशेनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयारं सर्वलोकैकनाथं श्रीमन्महाविष्णवे नमो नमः नमस्कारान् समर्पयामि ओम नारायणाय नमः ओम नारायण नमः మీరు కూడా నమః అని చెప్పడము సరే ఫస్ట్ చూడండి ఈ ఏ పూర్వ అలాగే పరంపరగా ఉపదేశం ఉండేవాళ్ళు భాగవతం విన్నారు కదా భాగవతం ఎవరికి ఎవరు చెప్పారు అంటే పరీక్షిత్ మహారాజుకి చెప్పారు ఓకే అప్పటి నుంచి ప్రచలితమై అది అయిన తర్వాత ఓకే దాని ముందు ఇంకా చాలా చాలా ముందు చేశారు ఓకే అది అయిన తర్వాత మనకు చాలా ప్రచలితంగా వచ్చింది ఆ పరీక్షిత్ మహారాజు అంటే ఎవరు ఈ ధర్మరాజు పాండవులు ఉన్నారు కదా పాండవులు వారు పరీక్షిత్ మహారాజు అంటే ఈ అభిమన్యు కుమారుడు ఉన్నాడు కదా అభిమన్యుడు బాబు పరీక్షిత్ మహారాజు ఓకే ఆ పరీక్షిత్ మహారాజుడు ఒక వేటకి వెళ్ళి అక్కడ ఏం చేశారంటే చాలా దాహం వేసింది ఆయనకి ఎక్కడ అడవిలో ఎక్కడ కూడా దొరకలేదు ఒక ఋషి ఆశ్రమం చూశారు అక్కడ ఎవరు పనికి లేదు ఆయనకి ఏం కావాలని కూడా అడగలేదు ఎందుకంటే ఆ మహర్షి తపస్సు చేస్తాం ఆయనకి ఇక్కడ జ్ఞానమే లేదు ఓకే ఆయన అంతర్ముఖిగా ఉండి ఆ
భగవంతుడు ధ్యానం చేసుకుంటా ఉన్నారు. ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు చూడండి, మీ నిద్ర పడిపోయి ఉంటే మీకు ఎవరైనా వచ్చి సంతోషకరం నేను ఎంత గట్టిగా అరిస్తే కూడా మీకే తెలియదు కదా. అలాగే ధ్యాన స్థితి, తపోస్థితి అంటే ఇలాగే ఉంటుంది. అలాగే ఎవరు అరిచినా కూడా ఆయనకి తెలియలేదు. కానీ నటిస్తారు ఇలాగే అనుకొని ఆయన ఏం చేశారంటే అక్కడ చనిపోయిన పావులను, ఆ పావుల ఆయన ఇది ఉంటుంది కదా, ఇది ధనుస్సు, ఆ ధనుస్సుతో తీసేసి ఆయన మెడలకి ఇలా వేసేసి పడిపోయారు కోపంగా. ఓకే, కోపంగా పడిపోతాం. పడిన తర్వాత ఆయన బాబు, ఆ మహర్షి శృంగి, ఓకే, ఆ శృంగి మహర్షి బాబు ఎన్నేళ్ళంటే అప్పుడు ఆయనకి ఒక 6 years ఉండొచ్చు, 5 to 6 years. ఓకే, ఆయన వచ్చారు, ఆయన ఆడుకుంటా ఉన్నాడు అక్కడ. ఆయనకు వాళ్ళ ఫ్రెండ్స్లు చెప్పారు. ఫ్రెండ్స్లు చెప్పేసి నేను నాన్నగారి పైన ఎవరో పావులు వేసేసారని చెప్పేసి ఆయన వచ్చి చూశాడు. చూసిన తర్వాత ఎవరు ఇది చేశారో వాడు ఇప్పటి నుంచి 7 days మరణం పొందాలని ఒక శాపం. చూడండి, 6 years బాబు ఏమైనా శక్తి ఉంటే ఏం శక్తి ఉండొచ్చు సార్? ఏముండదు కదా. ఆయనకి ఏం సాధన లేదు, ఏం లేదు కదా. ఆయన సంధ్యావందనం, ఈ గాయత్రి మంత్రము నిష్టగా ప్రాతకాలము, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో ఉపాసన చేశారు. దీనివల్ల అంత శక్తి వచ్చింది. ఆయన శపించారు ఎవరికే? ఆ రాజు. తర్వాత ఆ నాన్నగారికి అప్పుడు విముఖుడయ్యారు, అంటే సమాధి నుంచి విముక్తారు. ఓకే, విముక్తి అయిన తర్వాత ఇలా బాబు మరి మీ బాబు ఈ రాజుని ఇలా శపించారని చెప్పేసినప్పుడు ఆయనకి చాలా ఇదైంది, బాధపడి ఏం చేశారంటే, అయ్యా ధర్మరాజుడు అంటే మనవరాలు వాడు అలా చేయరండి, వాడు ధర్మాత్ముడు, మీరు ఎందుకు ఇలా శాపం ఇచ్చారు? పోయండి ఆయనకు చెప్పండి, ఇలా శాపం వచ్చింది మీకు అని చెప్పండి, ఆయనకి ఉద్ధారం చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత మనిషి మహర్షి వచ్చి ఆయనకి ఇది చేశారు. ఓకే, అప్పుడు అంటే వచ్చింది అనుకోండి, అంత ఆయనకి ఎంత శక్తి ఎక్కలేని వల్ల వస్తుందంటే ఈ గాయత్రి మంత్రం ద్వారా వచ్చింది. ఓకే, కాబట్టి ఈ గాయత్రి మంత్రం అంత గొప్పది. ఓకే, ఇది ఎంతో ఇక్కడ ఆటోలో కూడా మీకు వినపడుతుంది, మళ్ళీ బస్సులో కూడా వినపడుతుంది కదా. అది అలా కాదు, అది శాస్త్రీయంగా వాళ్ళకి అప్పుడు చేసేప్పుడు గొడవని చేస్తారు కదా, మీరు చూసి ఉంటారు. అది చేసే వైశ్యులకు కూడా ఉంటుంది, క్షత్రియులకు ఉంటుంది, బ్రాహ్మణులకు ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళందరికీ కూడా అప్పుడు ఈ జంజం ముందు అందరికీ ఉండేది. ఓకే, తర్వాత కాలక్రమేణా ఏమైందంటే మారింది. ఓకే, అది తీసి పెట్టడం మొదలు పెట్టారు. అది తీసి పెట్టింది అలాగే తీసుకుంటుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణులకి ఉంటుంది కదా, బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ వాళ్ళు తీసి పెడతా ఉంటారు. ఓకే, వాళ్ళు వేసుకోరు ఎప్పుడు. ఓకే, అదేమైతే నెక్స్ట్ జనరేషన్ అలాగే అయిపోతుంది, మళ్ళీ అది అలాగే ఉండదు వాడికి. ఓకే, అయిపోతుంది. కాబట్టి ఈ మిగతా వాళ్ళందరూ కూడా పని చేసేదానికి కష్టం అవుతుంది అని తీసి పెట్టారు. తీసి పెట్టింది అది తీసుకెళ్తుంది. ఈ మళ్ళీ కూడుములు అన్నీ ఉండేది. ఓకే, తర్వాత ఈ మా గాయత్రి మంత్రం గొప్పది చెప్పింది. గాయత్రి మంత్రం అంటే ఏమండి అంటే జస్ట్ ఆ సూర్య భగవానికి మనము బుద్ధిలో ప్రచోదనం చేయండి అని ఆయన ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు కూడా మా బుద్ధి మీ అనుగ్రహంతో అప్పుడప్పుడు ఏ కాలానికి మనకి ఏ ఆలోచన కరెక్ట్ సరియైన ఆలోచన రావాలని ఆయన కోరుకోవడం అంటే వేరేం లేదు. అది చేసిన వాళ్ళు మళ్ళీ దానికే మీరు ఇది చేస్తే ఇవన్నీ చదువుకోవాలి అన్ని దానికి ప్రేరణ వస్తుంది. కాబట్టి ఈయన చేసిన కనిపట్టిన ఋషులు ఎవరంటే విశ్వామిత్రుడు. ఓకే, ఈ విశ్వామిత్రుడు ముందు కూడా గాయత్రి ఉంది. గాయత్రి అంటే వేదానికి సమానం తుల్యమని చెప్పారు. ఓకే, అలాగే ఈ గాయత్రి మంత్రం అలా చెప్పడానికే యోగ్యం కాదు. ఇప్పుడు ఇవన్నీ చేశారు, మనం ఇప్పుడు చెప్తే ఎవరైనా వింటారా సార్? ఈ మాటలు ఎవరు ఉంటారు కదా. పిచ్చి ఎక్కిపోయింది ఈ కంపెనీ గారికి అని చెప్తారు కదా, ఏమేమో చెప్తారని చెప్తారు. కానీ ఇలా ఉంది. ఆ మంత్రం ద్వారా మనం ఇక్కడ నీరు చల్లేసి నీళ్ళలో అది ఆగ్రహణ దోషం నివృత్తి. అంటే మీరు ప్రసాదం చేసే ప్రేరణ దోషాలు అంటే వాసన వస్తున్నాయి, అది దోషం నివృత్తి అవుతుంది. మళ్ళీ మీరు భగవంతుని సమర్పణ చేస్తారు. విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః.
यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरे प्रेरये सवर्गस्य तद्वरेण्यमुपास्महोमि ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే పరమాత్మనే నమః. ఓం నిదానంగా మీరు ఇలా కాదు, నిదానంగా తినిపించారు. మీ బాబుకి మీ పాపకి తినిపిస్తారు అనుకోసం అయిన తర్వాత అలా తినిపించారు భగవంతుడికి. ఓకే సార్, జస్ట్ ఊరికే ఇలా ఇలా చేయడం కాదు. ఓకే, ఇదన్నీ శ్రద్ధ, భక్తి ప్రమాణం. ఓకే సార్, మీరు ఎంత భక్తిగా చేస్తారో అంత భక్తిగా చూడండి. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు ఇచ్చి ఇలా తీసుకెళ్ళాలి ఏం లేదు. ఇక్కడి నుంచి ఇలా చూపిస్తే చాలు, ఇలా చూపిస్తే చాలు. ఓకే, ఓం నైవేద్యం విసర్జయా మధ్య మధ్య స్వాదుకం ఆర్షాన్ని ఉంచండి. ఇక్కడ మధ్య మధ్య స్వాదుకం ద్రవయామి, ఉత్తరాకోశం ద్రవయామి, హస్త ప్రక్షాళం, పాద ప్రక్షాళం, ముఖ ప్రక్షాళం, గంధో సముద్రాత్మనం కల్పయామి. సమర్పిత నైవేద్యమువర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ విక్లానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తా సాతం భ్రాతృవేశా సీతయా వందితా కులభద్రాయ రామభద్రాయ మంగళం. రక్తసాకేతవాసా చిత్రకూటనివారణే శ్రేవే పూర్ణాం ధీరోద్ధారాయ మంగళం. అక్కడి నుంచి తీసుకోండి, అక్కడి నుంచి తీసుకో. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనోజాయ సార్వభౌమాయ మంగళం. నీరాగమం సందర్శయామి, ఆచమనం పరిమళపత్ర పుష్పాణి తర్పయామి, రక్షాంధారయామి, దేవతా రక్షాంధరసా గృహ్ణామి. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జయ. వీర వెంకటలక్ష్మి సత్యనారాయణ స్వామి వారికి జయ. ఇప్పుడు ఇది ఇలా చేసి ఉంటే మరి పూలు ఎందుకు తీసి పెడతారంటే మీకు గుర్తుండాలి ఇది నైవేద్యం అయింది అని. ఇప్పుడు చాలా ప్రసాదాలు వచ్చి పురాణం చెప్పే సూత పురాణానికి నైమిషారణ్యానికి వచ్చి అక్కడ పురాణం సత్యనారాయణ వ్రతం అంటే ఇలాంటి వ్రతం. నైమిషారణ్యం అంటే ఏమంటే అంటే నిమిష అని పేరు కాదు. ఓకే, ఒక్కసారి ఈ పృథ్వీలు ఇది కథ లేదు. ఓకే, ఇది నేను చెప్తాను. ఓకే, ఈ ఏది పుణ్యక్షేత్రం అని అడిగితే విష్ణు ఒక్కసారి ఆ చక్రం ఇలా తీసుకొని ఇలా విసిరేశారు. ఓకే, భూమి పైన అది ఎక్కడ ఆగిందో దానికే నిమిష అని పేరు. ఓకే, ఒక్క నిమిషం ఆగిందంట అక్కడ. ఓకే, ఒక్క ఏదో అడ్డు వచ్చి ఆగిందంట. అంత పర్వతము ఇవన్నీ ఉంటుంది కదా అక్కడ అరణ్యములు, ఎక్కడ కూడా ఆగలేదు. ఎక్కడ ఆగిందో నిమిష అని పేరు. ఆ నైమిషాలందరూ చాలా అక్కడ అందరూ కూడా దేవతలు ఉండాలి, దేవుడు లేదు. తర్వాత ఋషులు వచ్చారు. ఓకే, ఈ శౌనకాది మహర్షులు వచ్చారు. అన్ని మహర్షులు అంటే ఎలాంటిది ఇప్పుడు మీరు చెప్తారు కదా ఏమంటే ఉంటారు సార్. ఏముంటుందంటే అక్కడ చాలా విధివత్తుగా ఉంటుంది. మీకు పిల్లలు హాస్టల్లో ఉంటే అలా ఉంటారు కదా, అలాగే ప్రాతకాలం 4 గంటలకు లేచేయాలా, 5 గంటలకు లేచేసి సంధ్యావందనం మిగతా అన్ని నిత్యకర్మాలు చేసుకొని ప్రాతకాలం చేసేది శ్రవణం అని ఉంటుంది. ఓకే, శ్రవణం అంటే ఆ హోమములు చేయాలి. ఓకే, అది చేసుకొని తర్వాత కొన్ని అది అయిన తర్వాత వాళ్ళు సంధ్యావందనం ఇవన్నీ చేసుకుని ప్రాతశ్రవణం చేసేసి తర్వాత 9 గంటకి ఇంకొకటి ఉంటుంది. ఓకే, అది మళ్ళీ వాళ్ళు వేదాధ్యయనము ఇవన్నీ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఈ 7 o'clock 7:30కి అయిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఏదైనా కొద్దిగా పాలు తాగేసి అప్పుడు అక్కడ ఈ టిఫిన్ ఇలాంటిది ఏం లేదంట. ఇది పురాణంలో ఉండేది నేను చెప్తాను. ఓకే, ఇది తర్వాత వాళ్ళు ఆవు పాలు తాగి, ఓకే, పాలు ఒక్కటే మీకు దాహం కూడా తీరుస్తుంది, మీకు పసి ఉంటే కూడా అది కూడా ఇచ్చేస్తుంది కదా. మిగతాది ఏది కూడా అలా కాదు కదా, పాలకి ఒక్కటే ఆసక్తి ఉంది. ఓకే, కాబట్టి ఆ పాలు తాగేసి మళ్ళీ వేదాన్ని చదువుకోవడం, శాస్త్రాలు. తర్వాత మధ్యాహ్నం ఆవతులు ఇచ్చేసి మరి తర్వాత అది అయిన తర్వాత భోజనాలన్నీ చేసుకొని కొంతసేపు కాలక్షేపం చేస్తారంట. అంటే ఏది చదివారో అదన్నీ రివైజ్ చేసుకోవడం. మరి తర్వాత సాయంకాలంలో ఇలాగే భగవంతుని గురించి వాళ్ళ నామాలు ఇవన్నీ అనుసంధానం చేస్తారు. ఓకే, శాస్త్రాలు ఇలాగే అధ్యయనం చేస్తారు, ఈ పురాణాలన్నీ చెప్తారు. ఓకే, చెప్పేప్పుడు అప్పుడు శౌనకాదర్శులందరూ కలిసి సూత పురాణికి ప్రశ్న వేశారు. ఏ వ్రతం చేస్తే ఏది చేస్తే
బాగుంటారు మనుషులందరూ కూడా, చెప్పండి అని చెప్తే అప్పుడు ఒక వ్రతం ఉంది, ఇది విష్ణుమూర్తి స్వామి నారాయణకి చెప్పాడు, ఆ వ్రతం మీకు అందుకు చెప్తాను వినండి అని చెప్పి మొదలుపెట్టారు. ఒకనొకప్పుడు రాజులు వచ్చారు, ఇక్కడ భూలోకాలను చూశారు, అన్ని లోకాలు తిరిగి వచ్చారు, కానీ ఇక్కడ ఎవరు కూడా సంతోషంగా అనిపించట్లేదు. అయితే చాలా రకరకాలంగా బాధపడతారు. కొంతమంది పిల్లలు లేదు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటే మూర్ఖులు ఉంటారు, కొంతమందికి భార్య లేదు, కొంతమందికి పెళ్లి అవ్వలేదు, కొంతమంది వాళ్ళు ఏడుస్తుంటారు పెళ్లి అవ్వలేదండి, కొంతమందికి పెళ్లి అయ్యి తాపత్రలు పడి ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను ఇలా రోధిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన నారదుడు మనస్సులో ఇలా వ్యతిష్కుంటూ అంటే చింతన చేసుకుంటూ వెళ్ళాడు వైకుంఠంలో. శంఖచక్ర గదా పద్మధారి ఆయన ఆ మహావిష్ణువుని స్మరించుకొని ఆయన స్తోత్రం చేసి, అయ్యా నేను ఇది భూలోకి ఇలా జనాలను చూశాను కానీ చాలా బాధపడతారు, వీళ్ళందరి దుఃఖాలు ఎలా నాశనం అవుతుంది, మీరేనా ఉంటే దయచేసి మాకు చెప్పండి చెప్తే అప్పుడు ఒక వ్రతం ఉంది, ఈ పేరు సత్యనారాయణ వ్రతము. దీనికి ఎలా చేయాలి? అంగవల్లి తేదేశే కదలి స్తంభం అందితే అంటే అన్ని ముగ్గులు వేసి వైట్ టవల్ వేసి దానిపైన కలస పాత్రను పెట్టి ఆ బీన్ పెట్టి కలస పాత్రను పెట్టి దానిలో మామిడి ఆకులు మళ్ళీ అక్షంతలు లోపల వేసారు కదా మీరు, పూలు అక్షంతలు వేసారు, తర్వాత కొబ్బరికాయ రావుల గుడ్డులు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ తర్వాత వినాయకుడిని నవగ్రహాన్ని తర్వాత ఇంద్ర దిక్పాలకుని అన్ని దేవతలు అన్ని కూడా ఇక్కడ ఆవాహనం చేసి వాడికి షోడశోపచారంగా విధానంగా పూజ చేసి సపాదరక్షణ అంటే ఈ ప్రసాదం నైవేద్యం చేసి తాను తిని ఇచ్చి ఆ రోజు అంతా కూడా ఏం చేయాలా? నృత్య గీతాలను చేస్తూ ఆ రోజు ఆ స్వామిని భజనం చేసుకుంటూ పూర్తి జాగరణంగా ఉండాలని చెప్పి ఓకే జాగరణంగా చేస్తే అప్పుడు ఆ సత్యనారాయణ వ్రతానికి ఒక ఇది యాక్చువల్లీ పూర్వకాలం ఇలాగే ఉండేది. మీ అమ్మకు తెలుసుకుంటుంది కదమ్మా, పూర్వకాలం మీరు ఊర్లు అంత పాత పురాణం తెలియదు కానీ అంటే మా అమ్మ నాన్న కూడా బాగా చేసేవాళ్ళు. ఎక్కువ పురాణం కాలం కాదు నేను చెప్పేది ఏమంటే ఈ పురాణ కాలం కాదు, మరి ఇలాగే గ్రామంలో చేసేప్పుడు ఆ రోజు అంతా కూడా వాళ్ళు నిద్ర అంటే పూజ అయ్యే వరకు అయితే ఉపవాసం ఉండరు, పూజ వరకు ఉపవాసం ఉండి కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రసాద పూజ అంటే చాలా పెద్దగా చేసేవాళ్ళు. తర్వాత ఆ రోజు అంతా కూడా నృత్య గీత ఇలాంటి నాటకాలు భగవత్ సంకీర్తన అన్ని చేసేవాళ్ళు. మీరు చూసారో లేదు మా సైడ్ అంతా కూడా ఇప్పుడు కూడా చేస్తారు కొంతమంది. ఓకే ఇలా చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరు జాగరణ అంటే ఫుల్ హోల్ నైట్ ఎవరు ఉండరు కానీ అట్లీస్ట్ ఒక 12, 2 o'clock, 2 o'clock అలా ఉంటారు. ఓకే ఆ భగవాన్ గురించి చెప్పి ఆయన్నే స్మరణం చేస్తూ ఉంటారు. స్మరణం చేసి ఈ నాటకాలు ఇలాంటివన్నీ చేస్తారు. ఓకే అది కూడా చేసుకుని ఆ భగవంతుడితో స్మరణం చేస్తూ ఆయన ఆ రోజు చేస్తే ఆ భగవంతు అనుగ్రహం దొరుకుతుంది అని ప్రథమోధ్యాయ సమాప్త ప్రథమోధ్యాయులు చెప్తారు. రెండో అధ్యాయులు ఈ వ్రతం ఎలా వచ్చింది ఇక్కడ ఆయనే చెప్పారు. పీత బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన చాలా మంచిగా వేదం నేర్చుకున్నారు కానీ ఆయన దుఃఖంతో కష్టంతో తృతీయోధ్యాయులు ఇంకెవరు చేశారు వ్రతం, ఎవరు చేశారు? ఒక తుంగధ్వజం ఒక రాజు ఉంటారు, ఆయన సత్ప్రవర్తన రాత్రి కవులో పోయి సత్యనారాయణ స్వామి ఆ రాత్రికి స్వప్నలు చెప్పారు, మీరు ఇద్దరిని బంధించి పెట్టారు కదా ఆ వయసుని, వాడు అమాయకులు విడుదల చేసి పెట్టారు, లేదంటే మీ పుత్రులు నా సంపదలు తర్వాత రాజ్యము కోశం అన్ని నాశనం అయిపోతుంది. అప్పుడు నిండుగోలు రాజుడు అందరిని పిలిచారు, పంపించారు ఇక్కడికే. సత్యనారాయణ తాజా తృతీయోధ్యాయ సమాప్త. 4వ అధ్యాయంలో ఇప్పుడు ఈ వైశ్యుడికి ఇప్పుడు మంచి బుద్ధి వచ్చిందా లేదని పరీక్షించి చూడాలని సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి వేషం ధారణ చేసుకుని వచ్చారు. ఆయన వీళ్ళు ఏం చేశారంటే నేను ఊరికి ప్రయాణం చేయాలని ఒక ఇది బోట్ ఈ బోటికి ఏం చెప్తారు సార్ తెలుగులో చేశారు. తర్వాత వాడితే స్తోత్రం చేశారు, బ్రహ్మ దేవతలే మీ మాయ తెలుసుకోలేకపోయారు, మనం మనుషులు ఉంటాం స్వామి, మీరే మాకు కృపా చేయండి నేను అడిగే ఒక సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత ఆయన మరి ఆ సన్యాసి వేషధారి అయిన ఆ మహావిష్ణు చెప్పారు, నేనే మీకు ఇలా చేసేలాగా బుద్ధులు ఇచ్చాను, ఏం భయం లేదు అని వాడికి డబ్బులు వాడికి ఇచ్చేసారు. తర్వాత వాడు సంతోషంతో బ్రాహ్మణులకి దక్షిణ దానాలు ఇవన్నీ ఇచ్చేసుకొని అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతారు. అలాగే చాలా రోజులు ప్రయాణం వచ్చేసి
కొన్ని దగ్గరకు వచ్చిన తర్వాత అడిని చూపించి ఇది చూడు ఇది మన రక్తసారపత అని చూపించారు. అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి చూపించారు. ఆయన వచ్చిన వర్తమానాన్ని మా ఇంటికి చెప్పండి అని చెప్పేసి ఒక భర్తని పిలిచి అక్కడ పంపించారు. పరిగెత్తుకు వచ్చింది వాటికి చూడాలి. అప్పుడు సత్యనారాయణ స్వామి ఏం చేశారు, ఆ ఆలయం ఉండే బోట్లు ముడిగేలాగా చేసేసారు. కొంతకాలం అయిన తర్వాత అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను సత్యనారాయణ స్వామిని మా ఇంటి హృదయం లాగా నేను పూజ చేస్తానని సాష్టాంగ నమస్కారం చేశాను. దాని నుంచి సంతోషించిన ఆ భగవంతుడు అశరీరిగా ఒక వాక్ వచ్చింది. వాక్ అంటే శబ్దం. ఓకే, మీ అమ్మాయి మా పూజ చేసింది, మా తీర్థ ప్రసాదం స్వీకారం చేసుకుండా ఇక్కడికి వచ్చింది, వాటికి పరిగెత్తుకు వచ్చింది కాబట్టి ఇలా దుఃఖం కలిగింది. ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం స్వీకారం చేసుకోవచ్చేస్తే అన్ని సవ్యంగా జరుగుతుంది అనేది ఆ అశరీరవాణి విని కళావతి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదం స్వీకారం చేసుకోవచ్చేసి అదే సింధు నదీ తీరములు బౌద్ధంగా సమేతంగా విజృంభణగా సత్యనారాయణ స్వామి పూజలు చేసేసి ప్రతి పౌర్ణిమ, అమావాస్య, సూర్య సంక్రమణ రోజు ఇలాంటి రోజులు వ్రతం చేసి ఆయన అనుగ్రహంతో ఏ లోకంలో పూర్ణ సుఖం అనుభవించి మోక్షం పొందేసరికి చతుర్థోధ్యాయ సమాప్త. ఇప్పుడు సూత్రానికి ఇంక చెప్తాను. ఇంకేముంది కథ అంటే, ఈ ప్రసాదానికి అవమర్యాదం చేస్తే ఏమవుతుంది అని అడిగేసరికి అప్పుడు చెప్తా ఉన్నారు. అంతే పూజ చేసి సత్యనారాయణ వ్రతం చేసి ఆయన అనుగ్రహంతో ప్రార్థన చేసి ఆయన అనుగ్రహంతో మళ్ళీ రాజ్యము, పుత్రాలు, అన్ని సంపదలు అన్ని పొందేసి ఏ లోకంలో పూర్ణ సుఖం అనుభవించారు. ఈ వ్రతం ఎవరు భక్తి శ్రద్ధగా చేస్తారు వారికి సకల సంపదలు కలుగుతాయి. ఎవరు భక్తి శ్రద్ధగా ఈ కథలు వింటారో వాళ్ళకి కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసిన ఫలితాలు లభిస్తుంది, పుణ్యాలు లభిస్తుంది. ఈయనకి కొంతమంది కాల అంటారు, కొంతమంది సత్యేశ్వరుడు అంటారు, కొంతమంది ఈశుడు అంటారు. ఇలాగే నానా రూపం ధరించి ఆ భగవంతుడు భక్తుల మనోకాంక్షలన్నీ పరిపూర్ణం చేస్తారు. కొంతమంది భయంతో ఉండేవాళ్ళు వ్రతం చేస్తే భయంతో కూడిపోతారు. కొంతమంది సంపదలు కావాలని వ్రతం చేస్తే సంపదలు పడుతుంది. కొంతమంది కారాకులు ఉండాలంటే ఎవరైనా విడుదల చేయాలంటే ఈ వ్రతం చేస్తే చాలు. ఓకే, ఇలాగే దీనికోసం చేయాలని లేదు. మళ్ళీ దీనికి ఏ జాతి, కుల, మత భేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఇది గొప్పదేమంటే కలియుగంలో అతి శీఘ్రంగా ఫల ఇచ్చే వ్రతం అని కాబట్టి అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం మీకు చెప్తాను అని చెప్పేసరికి పంచమోధ్యాయ సమాప్త. సత్యా సంతుయమానస్య కామః సత్యా సంతుయమానస్య కామః పంచమోధ్యాగతాశ్రవణ సాంగతా ఫలసిద్ధిరస్తు. ఓం లేచి నిల్లండి సరే. అతాశ్రవణ సాంగతావసిద్ధ్యర్థం నైవేద్యార్థైదానం ప్రదస్థాపిత నైవేద్యం నివేదయామి నమః స్వాహ. నాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే పరమాత్మనే నమో నమః. నైవేద్యం ద్రవ్యామి నైవేద్యం విసర్జయామి అధికపుణ్యఫలాభాప్త్యర్థం పశ్చాత్ నీరాదనం చ కరిష్యే. ఏతస్య రాజ్యమాదత్తే यो राजा सम्राज्यो वा सोमेन जते निरादनं संदर्शयामि. ओम कर्पूरगौरं सुमनोहरं प्रबोधकामि देवेशवर प्रसीदव. पापान्धकारं दुरितं निवारय प्रज्ञानदीपं मनसि प्रदीपय. अंदर చేయండి పర్లేదు. ఓం ప్రజ్ఞానదీపం మనసే ప్రదీపయ మంగళం గౌతలేంద్రాయ. చేయి బాబు అక్కడి నుంచి హోల్డ్ జస్ట్ డూ ఇట్. Okay, slowly, okay? Om Mangalam Gausalendraya Mahaniyavanatmane Chakravarti Darujaya Sarvabhaumaya Mangalam Mangalam Bharam Bhujagendraharam Sada Vasantam Hridayaravinде Bhavam Bhavani Saitam Namami Karpura Mangalani Rakshandra Sagrunami. మీరు కూడా ఆర్తి తీసుకోవాలి. రక్షాంధారయామి. ఎప్పుడు కూడా మీరు ఎవరి ఇంటికైనా వెళ్తే నేను చేశాను తర్వాత నేను అన్ని నేర్చుకున్నాను. తర్వాత ఎందుకు గురుగారు తీసుకున్నారు, గురుగారు ఏం చేశారంటే ఇలా చేసుకోవాలి, ఇలా చేశారు అంతే. ఇవన్నీ శాస్త్రాలు. ఓకే, అలా తీసుకోకూడదు. గురుగారు వస్తే గురుగారికి అలా, గురుగారు అయిన తర్వాత మా గురుగారు వచ్చి ఉంటే వాళ్ళకి అలా. ఓకే,
తర్వాత నేను తీసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఇది ఇలా శాస్త్రం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే నేను అంతే చాలా పెద్దగా చెప్తే బాగుండదు. ఓకే, మీరు ఇలా ఎప్పుడు కూడా మీకు ఎక్కడైనా ఆర్తి చేయడానికి కూడా అనుకోండి, మీరు తెలిసి ఇలా చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, వాళ్ళు చేశారంటే వాళ్ళకే చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు మీరందరూ చెప్తే వాళ్ళు వినరు అసలుగా. వాళ్ళకి మిగతా వాళ్ళు చెప్తే వింటారు, కానీ ఇలాంటి సత్యం చెప్తే ఎవరికో నచ్చదు. ఓకే సార్. సో హారతి ఇచ్చిన వాళ్ళు తీసుకోకూడదు అంటే ఇది ఆయన భగవంతుడికి ఇలా చూపించిన తర్వాత ఎవరు యజమానులు ఉంటే వాళ్ళు ఇప్పుడు దానికోసం ఎందుకంటే అందరితో ఆర్తి చేయించరు. ఎవరికంటే ఇందుకు ఇలాంటి సమస్యలు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళు చేయనివ్వండి అని చెప్పేసి నేను చేపిస్తాను కదా. మీ ఇంట్లో లాస్ట్ టైం కూడా చేయించాను. వాళ్ళకి నేను చెప్తాము ఇది చేసుకోకూడదు, కానీ కొంతమంది ఇలా తీసుకుంటారు వాళ్ళు తెలియకుండా. మీరు తీసుకున్నారు ఆరతి, అందరికి ఇచ్చాను. ఇప్పుడు అది కూడా కొబ్బరికాయ పెట్టుకోండి సార్. సార్ చూడండి ఇలాగే. ఓకే.